ఫుల్ పేజ్ ఆల్మోస్ట్ 90% డైలాగ్స్తో వచ్చాడు. సో ఆ డైలాగ్స్ నాకు చాలా ఫ్రెష్గా అనిపించాయి. నేను నవ్వుకున్నాను. ప్లస్ కథ చేసిన లోహిత్ అతను కథ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చాలా బాగా గ్రిప్పింగ్ అనిపించింది. అంటే ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ మీద బేస్ చేశారు. ఒకనొక సందర్భంలో ఒక సెకండ్ హాఫ్లో 2 సీన్లు సెంటిమెంట్ వర్కౌట్ చేయొచ్చు, ఎమోషన్ వర్కౌట్ చేయించవచ్చు అనే సీన్స్ వచ్చినా కూడా డైరెక్టర్ ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు అండి. అన్న నాకు ఇక్కడ ఎమోషన్ వద్దు, 100% వర్కౌట్ అవుతుంది, నాకు ఇక్కడ కూడా కామెడీ కావాలని అది మా చేత అంటే ఈ రైటర్లు వీళ్ళ దగ్గర కూర్చొని ఆ సీన్స్ని కూడా ఎంటర్టైన్మెంట్ చేశాడు. అది నాకు ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నప్పుడు కరెక్ట్ అనిపించింది. సరే, ఇంతకు పెళ్ళయిందా? అదేనా సినిమాలోనా? పెళ్ళి అయిన తర్వాత ఉంటుందన్న మ్యాటర్. పెళ్ళి అయితేనేమో పెళ్లి కాని ప్రసాద్ టైటిల్ జస్టిఫికేషన్ ఎలా జరిగింది? పెళ్లి అయిందా కాలేదా? అదే లేదు, ఓపెన్ చేద్దాం. పెళ్లి అయింది, ఆ తర్వాత మ్యాటర్ బాండుగజ. పెళ్లి అయిన తర్వాత అసలు బ్యాచ్ దండుపల్లెం. అనపర్ణమ్మ గారు నమస్తే అమ్మా. మీరు అంటే ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ వేసి ఏడిపించేవాళ్ళు, ఇప్పుడు మొత్తం నవ్విస్తున్నారు. ఇప్పుడు పిల్లలందరూ నవ్విస్తే తప్పితే కనపడొద్దు అంటున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు నవ్విస్తేనే స్క్రీన్ మీదకి రా, లేకపోతే రామాక అంటున్నారు. ఇచ్చేవాళ్ళు కూడా అలా మార్చిస్తున్నారండి వేషాలు. అదో అదృష్టం. ఏమంటారు? ఇప్పుడు కూడా ఏడుస్తాను అంటే ఏడుపు ఎవరు చూస్తారు? మనం ఇంట్లోనే ఏడము, ఇప్పుడు స్క్రీన్ మీద ఎవరిని చూస్తారా? అందుకని అంటే ఎంగేజ్ లో ఉన్నప్పుడు అలాంటి క్యారెక్టర్లు అంటేనండి అప్పుడున్న జనాలు ఆ కథలే చూసేవాళ్ళు. ఇప్పుడున్న పిల్లలు ఆ కథలు చూడరు. ఇదిగో ఇట్లాంటి పెళ్లి కాని ప్రసాదుల్ని అన్నపూర్ణగా ఏడిపించావు, అన్నపూర్ణమ్మగా నవ్విస్తున్నారు. అంతే అమ్మాయిన తర్వాత అంతే. థ్యాంక్ యూ. నిజంగా మహాతల్లి సినిమాకు బ్యాక్ బోన్ అంటే మాకు మామూలు ఎనర్జీ కాదు. సెటిల్ అయితే మాత్రం ఏమున్నా కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తల్లి, మీ పాదాలు నమస్కారం. మా సినిమాలో మీరు నటించడం మా అదృష్టం. సప్తగిరి గారు సార్, ఇప్పుడు